అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 3 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో గంజాయితో పొజిషన్ ఉన్నటువంటి 8 మంది వ్యక్తుల్ని 3 టౌన్ తెనాలి 3 టౌన్ ఇన్స్పెక్టర్ గారు రమేష్ బాబు గారు నిన్న 4:30కి ఈ బాలాజీరావుపేటలో ఉన్న అవుట్స్కట్స్ దగ్గర అరెస్ట్ చేస్తాం జరిగింది. ఈ కేసులో ఏవన్నటువంటి మహమ్మద్ షఫీ సర్దార్, ఇతను వెస్ట్ బెంగాల్. ఇతను గత సంవత్సరం నుంచి కూడా తెనాల్లో ఉంటూ ఒక టైలరింగ్ షాప్లో పనిచేస్తూ ఇతను ఈ వెస్ట్ బెంగాల్ సంబంధించి ఒరిస్సా ప్రాంతంలో అన్నోన్ పర్సన్స్ దగ్గర ఆ గంజా కొని ఈ తెనాలి ప్రాంతంలో చాలామందికి ఇచ్చి వాళ్ళ ద్వారా సరఫరా చేయిస్తున్నాడు. మరి గంజా విషయానికి వస్తే అందరికీ తెలిసిన విషయమే. మరి అది కన్జ్యూమ్ చేస్తే ఆరోగ్యాన్ని హానికరం, అలాగే ఫ్యామిలీ సెటప్ కూడా దానికి డిస్టర్బ్ అవుతుంది. అలాగే క్రిమినల్ కేసుల్లో ఇన్వాల్వ్ ఎన్డీపీఎస్ యాక్ట్, నార్కోటిక్ డ్రగ్స్ యాక్ట్ కింద కేసెస్ పెడితే జైల్లో ఉండవలసిన పరిస్థితులు ఉంటాయి. తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా మరి స్థానిక ఎమ్మెల్యే గారు మనోహర్ సార్ కూడా మొన్న మేము మర్యాదపూర్వకంగా కలిసినప్పుడు ఈ గంజా అనేటువంటిది తెనాలి కాన్స్టిట్యున్సీలో కూడా ఎక్కడ ఉండకూడదు, మీరు పోలీసు కూడా ఇప్పటివరకు బాగా చేశారు, అయినా కూడా ఎట్టి పరిస్థితుల్లో గంజా అనే ఒక ముమ్మరిని మొత్తం కూడా నా కాన్స్టిట్యున్సీలో ఉండడానికి వీల్లేదని కూడా అందరినీ కూడా కేసెస్ పెట్టమని, అలాగే దాని యొక్క డేటా కూడా, దాని యొక్క అరెస్టులు కూడా పెంచమని చెప్పడం జరిగింది. ఈ 8 మందిని కూడా నిన్న 4:30కి ఇన్స్పెక్టర్ గారు అరెస్ట్ చేశారు. వాళ్ళని ఈ రోజున రిమాండ్కి పంపిస్తున్నాము. మిగతా 7 కూడా వాళ్ళంతా కూడా మన తెనాలికి సంబంధించిన వ్యక్తులే. ఈ డొంక రోడ్డు, తర్వాత చెంచుపేట, తర్వాత కరెంట్ ఆఫీస్ వెనక, ఈ విధంగా కొన్ని ప్రాంతాల్లో సంబంధించిన వీళ్ళ వ్యక్తులు. వీళ్ళ దగ్గర కూడా టోటల్ 2 kgs ఈచ్ వన్ దగ్గర 200 grams గంజాని సీజ్ చేసి వీళ్ళని రిమాండ్కి ఈరోజు పంపిస్తున్నాం. కాస్ట్ 50,000 దాకా కాస్ట్ ఉంటుందండి, సుమారు 50,000 కాస్ట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.